ఎన్నిసార్లు గద్దించినా నువ్వు దిద్దుకునకపోతే, ఎన్నిసార్లు దేవుని మాటలు నీ ముందుంచినా ఆ మాటలు వెనుక తోసిపుస్తే, నిన్ను బాగు చేసేటువంటి లేఖనాలు నీ ముందు నిలబడితే కన్నులు మూసుకుంటావా, చెవులను మూసుకుంటావా? నా అసహ్యమని వాటిని దిద్దుకోకుండా వెనుకకు తోసిపుచ్చి నువ్వు ముందు కొనసాగుతావా? పతనమైపోతారు. దేవుడి మాటలు వెనుకేసుకునకూడదు. దేవుడు చెప్పిన మాటలు నువ్వు నీ ముందుంచుకోవాలి. అవి నీకు దీపము లాంటివి, అవి నీకు వెలుగు లాంటివి, అవి నీ త్రోవకు మార్గమును చూపిస్తాయి. అలాంటి ఆ దేవుని మాటలు వెనుకేసుకుని తిరుగుతున్నారు, వెనుకకు పారవేస్తున్నారు. నాకు కనిపించలేదులే అనుకుంటున్నారు, నాకు వినపడడం లేదులే అనుకుంటున్నారు. దిద్దుకోలేక దిద్దుబాటు అసహించుకుంటూ జీవితాన్ని కొనసాగించుకున్న వాళ్ళారా, ఎన్ని రోజులు మీరు దిద్దుబాటు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తారు? నీవు దిద్దుకోనకపోతే దేవుని రాజ్యానికి వారసుడు కావు అన్న సంగతి నీకు తెలుసు. సరి చేసుకోకపోతే నీ జీవితం పతనమైపోతున్న సంగతి నీకు తెలుసు. ఆయన దిద్దుబాటు నీకు అసహ్యంగానే ఉంది. దేవుని మాట నువ్వు ఇంకా వెనకేసుకొని తిరుగుతున్నావు. దేవుని మాటలు వెనకేసుకొని తిరుగుతా నువ్వు నరకంలో ఉన్నట్టే అని లెక్క. ఎన్నిసార్లు నీకు దేవుడు చెప్పినా దిద్దుకో అని చెప్పినా, దిద్దుకో అని చెప్పినా నువ్వు దిద్దుకోకపోతే నష్టం నీకే. మన పిల్లలని మనం స్కూళ్ళు పంపించినప్పుడు మొదట పలక మీద ఆ రాసి దిద్దుకోరా నాయన అంటాడు. అనడా? మనం అందరం దిద్దుకునే వాళ్ళం కదా. మన టీచర్లు మన చిన్నతనంలో పలక మీద ఆ అని రాసి ఈ దిద్దుకో అని పలక మన చేతికి ఇచ్చినప్పుడు వాటిని ఎంత శ్రద్ధగా అవి ఆ అని చెప్పి ఎంత శ్రద్ధగా వాటిని రుద్దుకొని దిద్దుకొని వాటిని నేర్చుకుంటారో వారి రోజు గొప్ప జ్ఞానవంతులుగాను, ప్రతిభావంతులుగాను, శాస్త్రవేత్తలుగాను, డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగాను, గొప్ప గొప్ప పరిశోధకులుగాను వాళ్ళంతా కూడా తయారయ్యారు. ఎవరైతే పలక మీద సరిగ్గా దిద్దుకోలేదో, ఆ పలకను ఎవరైతే పారేశాడో, ఆ పలకను నిర్లక్ష్యం చేశాడో, రాసినటువంటి ఉపాధ్యాయుని మాటలు వెనుకేసుకొని ఎవరైతే సంచులు పెట్టుకున్నాడో, ఎవరైతే ఆ పలకను పారేశాడో వాళ్ళ జీవితాన్ని అలాగ పారేసుకున్నారు. వాళ్ళు ఎవడైతే ఆ పలకలో రాసినటువంటి ఆ ఉపాధ్యాయుని యొక్క మాటలు ఎవరైతే దిద్దుకోకుండా అది వాళ్ళ సంచుల్లో పెట్టుకున్నారో వారి జీవితము, వారి జ్ఞానం అంతా కూడా సంచుల్లో పెట్టినట్టు అయిపోయింది. ఎవరైతే ఆ యొక్క అక్షరాలను దిద్దుకోలేదో వారు ఈనాడికి చదువులేని మొద్దులుగా, పనికిరాని దద్దమ్మలాగా తయారైపోయి వాళ్ళు ఈరోజు విచ్చలవిడిగా వారి జీవితాన్ని కొనసాగించు దొంగలైపోయి, లోపులైపోయి, వ్యభిచారులైపోయి, అంతకులుగా మారి ఈరోజు అనేకమైనటువంటి విధాలుగా చెడిపోయి బతుకుతున్నారు. కారణం ఏంటంటే ఆనాడు ఆ యొక్క ఉపాధ్యాయుడు రాయించినటువంటి ఆ అక్షరాలు సరిగా దిద్దుకొనక ఆ నుంచి క్షయ వరకు మొత్తము అక్షరాలు ఎవరైతే దిద్దుకుంటాడో పలక మీద వాడి జీవితం దిద్దుకున్నట్టే. వాడి జీవితం బాగుపడుద్ది, వాడి జీవితం నెమ్మదిగా ఉంటుంది, వాడి జీవితం సుఖంగా ఉంటుంది, వాడి ఉద్యోగం సంపాదించుకుంటాడు, వాడి కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అలాగా రాయించినటువంటి ఆ మాట ఎవరైతే దిద్దుకోకుండా ఆ మాటలు పారేశాడో, ఆ మాటలు సంచులు పెట్టుకున్నాడో, ఆ మాటలు పట్టించుకోలేదో వాడి జీవితం కూడా అలాగే అయిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉంది కదా, నీ బతుకు కూడా బజారు పలైపోద్ది. నేను చెప్పిన వాటి నువ్వు దిద్దుకోకపోతే, నేను చెప్పినట్టు నువ్వు ఉనకపోతే నీ స్థితి ఘోరంగా ఉంటది. నా మాటలు నువ్వు వెనుకేసుకుని తిరుగుతున్నావు అంటున్నాడు. నా మాటలు నువ్వు లక్ష్య పెట్టడం లేదంటున్నాడు. నా మాటలు విని నువ్వు దిద్దుకోవడం లేదంటున్నాడు. దిద్దుకున్నావా?
దిద్దుకొని నీలో ఉన్న లోపాన్ని సవరించుకున్నావా? నీలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని తీసేసుకున్నావా? ఆ మాట అంటే నీ అసహ్యంగా ఉంటుంది, నీకు దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉంది. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు నువ్వు వెనుకేసుకుంటున్నావు. అందుకైనా బాధపడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉన్నదా? నా మాటలు నీవు వెనుకకు త్రోసివేస్తున్నావు. జాగ్రత్త. ఎప్పటికైనా ప్రభువా, నా ఆత్మీయ జీవితము 10 ఏళ్ళైంది, నా ఆత్మీయ జీవితానికి 5 ఏళ్ళైంది, నా ఆత్మీయ జీవితానికి 20 ఏళ్ళైంది, నా ఆత్మీయ విశ్వాస జీవితంలో నాకు 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. విశ్వాసిగానే ఉన్నాను, సంఘానికి సభ్యురాలుగానే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, మందిరానికి వస్తున్నాను. కానీ దిద్దుబాటు నాలో ఇంకా జరగలేదు ప్రభువా. దిద్దుబాటు నేను అసహించుకుంటున్నాను, దిద్దుబాటు లేదు నాకు. నన్ను క్షమించు ప్రభువా. నేను ఎందుకు దిద్దుబాటు చేసుకోవడం అంటే, నువ్వు మాట్లాడిన మాటలు నా వెనుకకు తోసివేసుకుంటున్నాను, నువ్వు మాట్లాడిన ఆ మాటలు నా వెనుక ఉంచుకుంటున్నాను. అందుకే నేను దిద్దుకోలేకపోతున్నాను. ఈ రోజు నుంచి నీ మాటలు నా ముందుంచుకుంటా, నేను దిద్దుకుంటా ప్రభువా. నా హృదయాన్ని సరి చేసుకుంటా, నా జీవితాన్ని దిద్దుకుంటా, నా అతిక్రమను దిద్దుకుంటా, చక్కబెట్టుకుంటా, సరి చేసుకుంటా. ఇప్పటి నుంచి నా జీవితం అంతా నాయన నీ కొరకే సమర్పించుకుంటా. నన్ను క్షమించవు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నన్ను దిద్దు ప్రభువా, నన్ను సరిచేయ ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా. అయ్యా నా తండ్రి, ఆత్మీయ జీవితంలో అయ్యా నా తండ్రి, అయ్యా నేను జీవించిన జీవితకాలం అంతా నీకు ఇష్టడుగా నేను చేయి ప్రభువా. దిద్దుకో. ఈరోజు నీకు అవకాశము, నువ్వు దిద్దుకో. రేపు నీది కాదు, ఈరోజే నీకు ఈ అవకాశం దేవుడు, రేపు నీది కాదు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోక సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు నువ్వు దిద్దుకో. ఎక్కడ లోపం ఉన్నది, ఎక్కడ వంకరగా ఉన్నావు, ఎక్కడ నీ యొక్క స్థితి సరిగా లేదు, దేవుని వాక్యానుసారంగా నీ జీవితం లేదు, దేవుని యొక్క మాట ప్రకారం నీ జీవితం లేదు, సరి చేసుకో, దిద్దుకో. దేవుని నీకు కోపం పుట్టించుకోకు, దేవుని యొక్క మాట నీ వెనుక త్రోసివేయమాకు. నువ్వు తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి అతిక్రమము ఈరోజు చూస్తున్నటువంటి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీలో దిద్దుబాటు లేదు ఆయనకు తెలుసు. అందుకనే ఈరోజు దిద్దుకో.